హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్. ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో. మైలేజ్ ఎంత వస్తుందో చూడాలి. ఇది వచ్చేసి 2 బ్యాటరీస్, ప్రజెంట్ ఒక బ్యాటరీ రన్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఇంకోటి బ్లాక్ కలర్ వెహికల్ వస్తుంది, అది ఎక్స్పెరిమెంట్ వెహికల్ అది. సో ఇదనేది అంటే ఆ బండిది ఈ బండిది బ్యాటరీ కిలోవాట్ పరంగా ఒకటే, కానీ ఇది అనేది లో వోల్టేజ్లో ఉంటుంది. ఆ బండి అనేది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేది హై వోల్టేజ్లో ఉంటుంది, కానీ కిలోవాట్ మాత్రం ఒకటే. సో మా ఆలోచన ఏంటంటే ఆ బండి మైలేజ్ ఎక్కువ రావాలి, ఎందుకంటే దాని మోటార్, కంట్రోలర్ అండ్ బ్యాటరీ మాడిఫై చేసి మైలేజ్ ఎక్కువ రావడానికి ట్రై చేయడం జరిగింది. ఇది అనేది రెగ్యులర్ వేరియంట్. ఈ బండికి ఎటువంటి మాడిఫికేషన్ లేదు. బ్యాటరీ కూడా రెగ్యులర్ అందరు వాడే బ్యాటరీసే. ఇది 1 కిలోవాట్ బ్యాటరీ, అది 1 కిలోవాట్ బ్యాటరీ, రెండు సపరేట్. ఇది ప్లగ్ తీసేసే ఉంది. ఈ బ్యాటరీతో రన్ అవుతుంది ప్రజెంట్. చూద్దాం, లెట్ స్టార్ట్ ద రైడ్. మాడిఫైడ్ బండి ఉరుకుతాను. ఇది ఆల్రెడీ థర్డ్ మోడ్, 45 స్పీడ్ వెళ్తుంది. దాన్ని అందుకోలేకపోతాను. అది బ్లాక్ బైక్ మాడిఫైడ్, కంట్రోలర్ మాడిఫైడ్, మోటార్ మాడిఫైడ్, బ్యాటరీ స్లో చేసి పోతాను మంచిగానే. 50 థర్డ్ మోడ్ లో 50 దాటుతుంది. దాటేయాలి ఇంకా దాటి పోతుంది. దాన్ని అందుకుంటే అదే ఇది థర్డ్ మోడ్ సెకండ్ మోడ్ అందుకుంటలేదు. ఇది థర్డ్ మోడ్ సెకండ్ ఆ బండి యూటర్న్ తీసుకుని వెళ్తాంది. బెల్లంపల్లి ఇక్కడ టోల్ గేట్ దగ్గర దాకా వచ్చి యూటర్న్ తీసుకున్నాం. అటు నుంచి వచ్చి ఇటు మళ్ళీ మంచిర్యాల 20.59 కిలోమీటర్స్ వచ్చింది. చలో బిగిన్. ఇది జస్ట్ యూటర్న్ తీసుకునే లోపు అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, కనబడుతూనే లేదు. అక్కడైనా చిన్నగా కనబడుతుంది, వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు. కానీ ఈ సీన్ బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఉన్నట్టు బండి కొనుక్కుంటారో చాలా లాస్ అవుతారు. జస్ట్ అంటే ఎవరైతే పర్మనెంట్ గా ఛార్జింగ్ బండి, పెట్రోల్ బండ్లకి ఎట్లయితే రెగ్యులర్ గా అట్లనే వాడుకుంటాను తీసుకుంటారు, వాళ్ళు కొంచెం మాడిఫై చేయించుకొని పికప్, పర్ఫార్మెన్స్, మైలేజ్ అండ్ చార్జర్ దగ్గర కూడా ఫాస్ట్ చార్జర్ తీసుకుంటారు. వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఫీల్ అవుతారు ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా. నేను పెట్రోల్ బండే వాడుతున్నా, ఎటువంటి అటు తిరుగుతున్నా, ఛార్జింగ్ కోసం టైం స్పెండ్ చేయట్లేదు అండ్ మైలేజ్ పరంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరైతే తక్కువ రేట్లో ఉన్నట్టుగా ఉంటారో వాళ్ళకి ఛార్జింగ్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, మైలేజ్ తక్కువ ఉంటుంది, 2-3 కూర్చున్నప్పుడు లోడ్ మొయ్యదు, పొలం పనులకు వాడదామంటే మోటార్ సపోర్ట్ అయ్యదు. మరి ఎందుకు కొనుక్కొని అటు ఇటు మాడిఫై చేసుకొని ఫుల్ ఫ్లెజ్ గా వాడదాం అనుకున్నాం, ఫుల్ ఫ్లెజ్ గా వాడుకోవాలి. ఇదో నాన్ మాడిఫైడ్ సెకండ్ మోడ్, ఇప్పుడు థర్డ్ ఎత్తున్నా. అది ఎక్కడికో వెళ్ళిపోయింది మాడిఫై చేసిన బండి. 45లో పోతుంది, ఆయన అది ఎక్కడికో వెళ్ళిపోయింది. జస్ట్ బండి దాని వెనక యూటర్న్ తీసుకునే లోపు అట్లుంటది మాడిఫై చేయించుకుంటే. అంటే నా ఉద్దేశంలో మాడిఫై అంటే ఏదో స్పీడ్ 90, 80, 100 స్పీడ్ పెంచుకొని 200-300 కిలోమీటర్లకు అనట్లే. నేను మీ అవసరానికి తగ్గట్టు స్పీడ్ లిమిట్లే ఉంటది. యాజ్ పర్ నార్మల్ రిజిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి, ఇవి రిజిస్ట్రేషన్ మార్లు కాదు కాబట్టి రెగ్యులర్ 40-45 స్పీడే. కాకపోతే కొంచెం స్పీడ్ యాక్సలరేషన్ ఉంటది, పికప్ బాగుంటది. ఎత్తుగడ్డలప్పుడు కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ మెల్లగా ఎక్కుతాను నాన్ మాడిఫైడ్ 48 వోల్టేజ్ మీద. అది హై వోల్టేజ్ లో ఉంది, సప్ప వెళ్ళిపోతుంది బండి. అది అట్లా స్పీడ్ తొందర అందుకుంటది. అదే ఇప్పుడు మీరు ఇద్దరు కూర్చున్నా అదే స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇదే అందుకోవట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇట్లా ఈ బండి ఇద్దరు అంటే ఇంకా మెల్లగా వెళ్తుంది, ఎందుకంటే ఇది నాన్ మాడిఫైడ్. కంపెనీ నుంచి అంటే చైనా నుంచి ఎట్లయితే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ ఇది అట్లనే నడుపుతున్నా. ఇప్పుడు నేను అది అట్లా నడపట్లేదు, కస్టమర్ నీడ్ ప్రకారంగా దాన్ని మాడిఫై చేసినాం, టెస్టింగ్ చేద్దామని రావడం జరిగింది. ఛార్జింగ్ బండ్లన్నీ ఒకటే, అంతా గదే సింగిల్ లైట్, గదే డబుల్ లైట్, గదే 18 టైర్లు ఉన్నాయి, ముందట గదే డిస్క్ బ్రేక్ వచ్చింది, ఇంకా గదే డ్రమ్ బ్రేక్ వచ్చింది, గదే 60-70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అని అందరు అంటారు కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మెరూన్ కలర్ బండి, ఆ బ్లాక్ కలర్ బండి అది ఎక్కడ ఉందో తెలియదు, అక్కడికి ఎక్కడికో పోతుంది.
ఒకటే రోజులో తయారైన డిఫరెంట్ కలర్ బండ్లు. ఇది ఎందుకు ఉరుకుతలేదు, అది ఎందుకు ఎక్కడికెక్కడికో ఉరుకుతుంది. ఎవరైతే బండ్లన్నీ ఒకటే అన్నోళ్ళు ఉన్నారో, ఒకటే బ్యాచ్ బండి, ఒకటే మోడల్, ఒకటే మోటారు, ఒకటే కలర్ డిఫరెన్స్ అంతే. ఒకటే రోజు తయారైన బండి. మాడిఫైడ్ ఉరుకుతుంది, నాన్ మాడిఫైడ్. డిస్ప్లేలో 45 చూపెడుతుంది, 41, 42, 43 సంథింగ్ ఎంత పోతుంది. 45 అయితే రీచ్ అయితే లేదు. ఎత్తుగడ్డలలో కూడా 45. బండి అనేది కస్టమైజ్ చేయించుకోవాలి మీ అవసరానికి తగ్గట్టు. పెట్రోల్ బండ్లు అంటారా, అది పర్ఫార్మెన్స్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఎక్కతొక్క మాడిఫై కస్టమైజ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అందరికి. ఛార్జింగ్ వల్ల ఎట్లా అంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా వాడతారు. వాళ్ళ అవసరానికి తగ్గట్టు కస్టమైజ్ చేయించుకున్నప్పుడే మైలేజ్ కానీ వాళ్ళకి తగ్గ పర్ఫార్మెన్స్ కానీ. ఓళ్ళేమో సింగిలే వాడతారు, ఓళ్ళేమో లోడ్ వేస్తారు, ఓళ్ళు పొలం పనులకు వాడతారు, ఓళ్ళు పాలు సప్లై చేస్తారు. చెప్పలేను ఎవరెవరు. ఒకళ్ళు ఆఫీస్ పర్పస్ కి, కాలేజ్ స్టూడెంట్ పర్పస్ కి కొనుక్కుంటారు కదా. మీ అవసరాన్ని ఇప్పుడు మీరు ఓన్లీ ఆఫీస్ పర్పస్ పోతారు, మీకు లోడ్ వేసిన అవసరం లేదు అన్నప్పుడు ఎక్కువ పవర్ మోటార్ దగ్గర వేస్ట్ కాకుండా తక్కువ పవర్తో నడిచేటట్టు మాడిఫై చేయించుకోండి. మీరు పొలం పనులకే కొందాం అనుకుంటారు, లోడ్ ఎక్కువ ఇస్తారు, డెలివరీ బాయ్ కానీ పాలు సప్లై చేస్తారా, ఇంకేదైనా లోడ్ వేస్తారా, అప్పుడు మైలేజ్ రాకుండా మంచిదే. మీకు ఏంటిది, లోడ్ మోయాలి. ఆ లోడ్ మోసేటట్టు మాడిఫై చేయించుకోవాలి కదా మీరు. ఆ విధంగా కస్టమైజ్ చేయించుకోండి. అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే మేము ఎట్లా చేపిస్తాం కానీ, ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూసిన వాళ్ళకి, లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకి ఇట్లా వీడియో చూస్తున్నట్టే మీరు ఏ షోరూమ్ అయితే కొనుక్కుంటున్నారో, నా అవసరం ఇది, నా అవసరానికి తగ్గట్టు ఇది ఇంత లోడ్ మోయాలి, లేకపోతే లోడ్ మోయకుండా మంచిగా నా అవసరానికి తగ్గట్టు ఇంత మైలేజ్ రావాలని చెప్పి కస్టమైజ్ చేయించుకోండి బండ్లని. అట్లయితేనే మీరు బండితో సాటిస్ఫై అవుతారు. ఇదిగో ఇక్కడ దొరికింది బండి. మళ్ళీ బ్యాటరీ ఇంకా ఫుల్ డిశ్చార్జ్ చేయాలి, మళ్ళీ ఇంకో యూటర్న్. ఇప్పుడు మళ్ళీ చెన్నూరు. చెన్నూరు దగ్గర మళ్ళీ యూటర్న్. అంటే చెన్నూరు పోలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రిప్ స్టార్ట్. అటు బెల్లంపల్లి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆయన ఛార్జింగ్ అయిపోయేసరికి ఇట్లా గోదావరిఖండ్ టర్నింగ్ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చినాము. ఇదైతే ఎట్లా డ్యూయల్ బ్యాటరీతోనే ఉంది, దానికి సపోర్టివ్ ఉండడానికి. అందులో ఇంకో పవర్ అయిపోలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 అంటే 49 పాయింట్ చేంజ్, అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ తిరిగింది రౌండ్ ఫిగర్. చూడాలి ఇంకెంత మైలేజ్ వస్తుందో. అది ఇట్లా సక్సెస్ అయింది అంటే తక్కువ రేట్లలో 60-70 కిలోమీటర్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. స్టేట్ యూన్ ఎంత మైలేజ్ వస్తుందో చెప్పి లో బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ తీసుకురావడానికి మా ప్రయత్నం. సర్వీస్ లేదు, సేల్స్ లేవు, అలా తిరుగుడే అవుతుంది మైలేజ్ టెస్టింగ్ల మీద. అంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది కానీ ఈ సర్వీస్ ఈ టెన్షన్లని బంద్ చేసుకున్నట్లు ఒక రోజు ఇట్లా ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని ఇట్లా ఎక్స్ట్రా బ్యాటరీస్ వేసుకొని ఇట్లా తిరుగుతా అంటే ఫీలింగ్ కూడా బాగుంది. ఇలా వెదర్ కూడా కూల్గా ఉంది, మరీ వేడివేడిగా లేకుండా. 66.4 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా అందరు మెస్మ కాడికి వచ్చినాం. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతలేదని ఇంకా టెస్టింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా అది మాడిఫైడ్ ఏమో 50 కిలోమీటర్లు వచ్చింది, 50-52 మధ్యలో వచ్చింది. ఇది ఇంకా స్టిల్ డిశ్చార్జ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మంచిర్యాల సిటీకి ఎంటర్ అయినాం. ఇది ఇప్పుడు రెడ్ ప్యాంట్ వస్తుంది, అది కూడా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు. ఎక్సలేటర్ రోజు పెడితే గ్రీన్ ప్యాంట్ వస్తుంది. అంటే ఈ 48 వోల్ట్ 30 కూడా మంచిగానే చూపిస్తాయి. ఎంతవరకు వచ్చిందో ఐడియా లేదు, మ్యాప్లో చూడాలి. మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసుకున్న బండి పోతుంది. ఈ 48-30 ఏమో 78.4 కిలోమీటర్లు, అంటే జీపీఎస్తోని 48కి ఒక 80 కిలోమీటర్లు వచ్చింది. బ్యాటరీ చేంజ్ అయింది, ఇక వెళ్ళిపోవడం. ఇక లొకేషన్ వచ్చేసి వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా, మంచిర్యాల చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి ఆగింది ఇది.
ఇవాళ తిరిగిన మైలేజ్ 78, అంటే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్లు తిరిగింది. ఈ 3-4 కిలోమీటర్లు పక్కకు పెడితే. సో ఇవాళ చేసిన ఎక్స్పెరిమెంట్కి తగ్గట్టు ఈ బండికి కంపారిజన్ చేసుకొని ఒక ఫిక్స్డ్ బ్యాటరీ అనేది నిర్ణయించడం జరిగింది. అది త్వరలో రివీల్ చేస్తా నేను. లాస్ట్కి అయితే అటు తిరిగి ఇటు తిరిగి మంచిర్యాల చుట్టూ తిరిగి మన షోరూమ్కి వచ్చేసినాం. ఈ సెకండ్ బ్యాటరీతోని 3-4 కిలోమీటర్లు వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా నుంచి వచ్చేసింది ఈడ దాకా, రెడ్డి కాలనీ నుంచి.